వెల్కమ్ టు M1 న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లికార్జున స్వామి జాతరలో జరిగిన దారుణ సంఘటనపై వరంగల్ కాకతీయ యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ కత్తెరపల్లి దామోదర్ ఘాటుగా స్పందించారు. జాతర అనేది భక్తి, ఐక్యత, సమానత్వానికి ప్రతీక కావాలని, కానీ అక్కడ కుల వివక్షతో చోటు చేసుకోవడంతో అత్యంత సిగ్గుమాలిన చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయ ప్రాంగణంలో భక్తులను కులాల పేరుతో వేరు చేయడం రాజ్యాంగ విరుద్ధమని, ఇది సమాజానికి తప్పు సందేశం ఇస్తుందని అన్నారు. ఇలాంటి సంఘటనలు తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తాయని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. కుల వివక్షకు ఈ దేశంలో ఎలాంటి స్థానం లేదని, ప్రతి ఒక్కరు సమానలేని భావనను పరీక్షించాల్సిన బాధ్యత అందరికీ ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని కత్తెరపల్లి దామోదర్ స్పష్టం చేశారు. ఈ వివరాలు వరంగల్ స్టూడియో నుండి రాధిక వీక్ అందిస్తున్నారు. తెలంగాణ సమాజం సిగ్గుపడే విధంగా నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లికార్జున స్వామి దేవాలయంలో మరి దర్శనానికి వెళ్ళినటువంటి రజక కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులపై మరి అకారణంగా మీరు టికెట్ తీసుకోలేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచి తుకారాం రెడ్డి మరియు మిగతా వ్యక్తులు శ్రీనివాస్ రెడ్డి, మధురెడ్డి తదితరులు కలిసి మరి మూకుమ్మడిగా ఆ ఒక్క కుటుంబ సభ్యులపై ఏకంగా దాడి చేయడం నిజంగా సిగ్గుమాలిన చర్యగా ఈ రోజు కాకతీయ యూనివర్సిటీ తరఫున మేము మరి వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి నిజంగా ఆ యొక్క సంఘటనలో విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే, వారి దగ్గర ఒక మౌనిక 2 నెలల పసికందునని చూడకుండా కూడా మరి వారి కాళ్ళతో తన్నినటువంటి సందర్భంలో మరి ఆ యొక్క పాప మృతి చెందడం మరి నిజంగా మన తెలంగాణ సమాజము తలవంచుకోవాల్సినటువంటి అవసరం. మరి నిజంగా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క తుకారం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధురెడ్డి మరి వీరు అగ్రకుల దురహంకారంతో వ్యవహరించి ఆ యొక్క కుటుంబ సభ్యులను, ఆ యొక్క రజక కుటుంబ సభ్యులను కూడా బంధించి మరి దాదాపు వాళ్ళు అంటే మానసికంగా, శారీరకంగా హింసించడం కూడా జరిగినట్టు మరి మనకు వార్తాపత్రికల ద్వారా అక్కడ నాగర్ కర్నూలు వ్యక్తుల ద్వారా కూడా తెలుస్తా ఉన్నది. మరి నిజంగా ఈ రోజు మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపై వెంటనే స్పందించాలి. లేని ఏడల మరి మేము అన్ని ఎమ్మెల్యేల వారిని మరి ఎక్కడికక్కడ తిరగకుండా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మరి ప్రధానంగా ఈ రోజు నిజంగా ఆంధ్రజ్యోతి కథనానికి ప్రతిస్పందించి మన యొక్క తెలంగాణ బీసీ కమిషన్ నిరంజన్ గారు మరి దీనిని వెంటనే కూడా మరి జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా చేరవేయడము మేము హర్షిస్తా ఉన్నాము. కాబట్టి ఈ యొక్క దోషులు మరి ఇప్పుడు పరారీలో ఉన్నారు, వారిని వెంటనే దొరకబట్టి కఠినంగా శిక్షించే విధంగా వారిపై కేసులు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రానున్న పరిస్థితుల్లో ఇలాంటి పునరావృతం కాకుండా ఆ యొక్క దేవాదాయ అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సార్, ఇప్పుడు రాష్ట్రంలో ఈ సంఘటన పైన వివిధ పక్షాల స్పందన ఎలా ఉన్నది? మరి వాస్తవంగా ఈ యొక్క కుమ్మెరలో జరిగిన సంఘటన తర్వాత అనుకున్నంత స్థాయిలో వివిధ రాజకీయ పార్టీలు స్పందించకపోవడం కూడా శోచనీయం. మరి నిజంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకున్నట్లయితే మరి దోషులను కఠినంగా శిక్షించి మరి వారికి శిక్ష పడే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ మీరు అడిగినట్టు మేధావులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు స్పందిస్తూ ఉన్నాయి. కానీ అనుకున్నంత మేరలో స్పందించకపోవడమే మరి కొంచెం బాధపడాల్సినటువంటి విషయము. మరి డాక్టర్ విశారదన్ గారు, తీన్మార్ మల్లయ్య గారు ఇలాగా కొంతమంది మరి స్పందన చాలా బాగుంది. మరి అదేవిధంగా స్పందించడమే కాదు, ఆ నష్టం జరిగిన కుటుంబానికి దోషులను శిక్షించడమే కాకుండా ఆ యొక్క కుటుంబానికి చేయుతగా మరి ఆ పసికందు చనిపోయింది కాబట్టి ఆ కుటుంబానికి కూడా 50 లక్షల రూపాయలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరం కూడా డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇలాంటి సంఘటనలు మరొకసారి జరగద్దంటే ఆ యొక్క దురహంకారపూరితమైనటువంటి ఆ యొక్క తుకారాం రెడ్డి, మల్లారెడ్డి, మధురెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలను వెంటనే మరి ఓపెన్ గా బహిరంగంగా కూడా వాళ్ళకు శిక్ష వేస్తేనే ఏమైనా సిగ్గు వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము విద్యార్థులుగా మేధావులుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పాప కుటుంబానికి ప్రభుత్వం నుండి న్యాయం జరగాలని కోరుకుంటూ కెమెరామెన్ అమర్తో మీ రాధిక.